భూముల రీసర్వే పూర్తయిన ఏరియాల్లో రిజిస్ట్రేషన్లు అనేవి జరగడం లేదని చాలామంది కమెంట్స్ అయితే పెడుతున్నారు కదా. ఇదే ఇష్యూ పైన ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఒక అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ న్యూస్ వచ్చేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎడిషన్లో మీకు స్క్రీన్ పైన ఆ వివరాలు అయితే చూపిస్తున్నాను, చూడొచ్చు. ఇక్కడ ఆర్టికల్లో ఏం రాశారంటే, భూముల రిజిస్ట్రేషన్ అనేది ఈ రీసర్వే జరిగిన గ్రామాల్లో జరగకపోవడానికి కారణం అయితే ఒకటి రాశారు. ఆ కారణం చూసినట్లయితే, భూముల రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే నెంబర్లకు బదులుగా ఎల్పిఎం నెంబర్లు అయితే తీసుకొచ్చారు. కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ ఎల్పిఎం నెంబర్లకి మార్కెట్ విలువ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇష్యూ అనేది క్లియర్ చేస్తున్నట్లుగా అయితే రాశారు. అంటే ఇకపై భూముల రీసర్వే పూర్తయిన ఏరియాల్లో రిజిస్ట్రేషన్లు అనేవి ఎల్పిఎం నెంబర్ల ఆధారంగా అయితే జరుగుతాయి. ఇకపై రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు ఎల్పిఎం నెంబర్ అనేది ఎంటర్ చేస్తే దానికి తగ్గ మార్కెట్ వాల్యూ అయితే డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. త్వరలోనే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు అనేవి స్టార్ట్ చేస్తారని అయితే రాశారు. వీళ్ళు కూడా త్వరలోనే అయితే రాశారు. అక్కడ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి మరొక నెల 2 నెలల్లో ఈ వర్క్ అనేది ఈ రిజిస్ట్రేషన్లు అనేవి స్టార్ట్ అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా రీసర్వేకి సంబంధించి పాజిటివ్గానే రాశారు. త్వరలోని ఇష్యూస్ అన్ని క్లియర్ అయిన తర్వాత రీసర్వే అయితే కండక్ట్ చేస్తారని అయితే రాశారు. ఇక రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి క్లియర్ చేయడం కోసం రెవెన్యూ గ్రామ సభలు అయితే నిర్వహిస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది కదా. కానీ అక్కడ రైతులు మాత్రం మళ్ళీ రీసర్వే అయితే కండక్ట్ చేయాలని అయితే కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రీసర్వే కండక్ట్ చేయకుండా అక్కడ ఇష్యూస్ క్లియర్ చేయడం కోసం ఒక రైతు భూమిని మరొక రైతుకి ఇలా యాడ్ చేసుకుంటూ పోతే మళ్ళీ ఇష్యూస్ ఇంకా పెరుగుతాయి. కాబట్టి అక్కడ రైతులు వచ్చేసి మ్యాక్సిమం రీసర్వే జరిగిన గ్రామాల్లో మళ్ళీ రీసర్వే చేయమని రైతులు కోరుతున్నట్లుగా అయితే రాశారు.